కాంగ్రెస్ పాలన హైదరాబాద్ వాసులను మంచినీటికి దూరం చేసింది. తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్న తీరు అందరినీ ఆలోచింపజేస్తోంది. బండ్లగూడ జాగీర్ పద్మశ్రీ హిల్స్ కాలనీ వాసులు చుక్క నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ట్యాంకర్ల ధరను భారీగా పెంచారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు నీటి కష్టాలు తీసుకొచ్చిందంటున్నారు బండ్లగూడ జాగీర్ పద్మశ్రీ హిల్స్ కాలనీ వాసులు. నీళ్లు లేక గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. 60కి పైగా అపార్ట్మెంట్లకు నీటి సరఫరా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనందండి, నేను ఇక్కడ 5 సంవత్సరాలు ఉంటా పద్మశ్రీ హిల్స్ కాలనీలో. మాకు ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది వాటర్దు. 5 సంవత్సరాల నుంచి మనం సఫర్ అవుతున్నాం. ఎవరు రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ 60 అపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. ప్రతిరోజు ఒక్కొక్కరి ఇంట్లో అపార్ట్మెంట్కి 2 నుంచి 4, 5 ట్యాంకర్ పడుతున్నాయి. అంటే 5-6 వేలు అవుతుంది ప్రతి రోజుకి. అంటే లక్షన్నర అవుతుంది ఒక్కొక్క అపార్ట్మెంట్కి. ఇన్ని వాటర్ ఖర్చుకి మనం డబ్బులు పెడుతున్నాం. ఏ రాజకీయ నాయకులు వచ్చి ఎవరు పట్టించుకోవడం లేదు. బండ్లగూడ జాగీర్ పద్మశ్రీ హిల్స్ లో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. ఎన్ని బోర్లు వేసినా చుక్క నీరు రాకపోగా ఉన్న బోర్లు కాస్త ఎండిపోయాయి. మరో దారి లేక ప్రైవేట్ ట్యాంకర్ల దగ్గర కొందామంటే వాటికి డిమాండ్ పెరిగిపోయింది. ఒక్కో వాటర్ ట్యాంకర్ కు సుమారు 6,000 చెల్లించాల్సి వస్తుందని కాలనీ వాసులు చెప్తున్నారు. నీటి కొరత వల్ల సొంత ఇళ్లను సైతం వదిలి వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 60-70 అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. ఒక్కొక్క దానికి వచ్చేసి అపార్ట్మెంట్కి వచ్చేసి డైలీ 4 ట్యాంకర్స్ మినిమం కావాల్సి ఉంది. ఒక్కొక్క ఇంటి ప్రతి ఒక్క చిన్న ఇంటికి కూడా ఒక్కొక్క ట్యాంకే పడుతుంది. ఈ లెక్కన ఈ ట్యాంకర్లు కూడా టయానికి రావట్లేదు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అందుకని మేము అధికారులను స్పందిస్తుంది ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు గత 5 ఏళ్ల నుంచి మేము పోరాడుతున్నాం. కొద్దిగా డ్రైనేజ్ అయింది, మిగతాది కూడా డ్రైనేజ్ కూడా కొన్ని ప్రాపర్స్గా లేవు. ప్లస్ ఇంకోటి వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. మేము ఎన్నిసార్లు అధికారులకు పోయినా స్పందిస్తున్నారు, కానీ వర్క్ జరగట్లేదు. మాకు ఇక్కడ ట్యాంక్ కడతామన్నారు, కట్టట్లేదు. ఆల్రెడీ శాంక్షన్ అయింది. పాత ట్యాంక్ని కూలగొట్టారు, అది కడతామన్నారు. తర్వాత అక్కడ కుదరదన్నారు. గతంలో ఇక్కడ 1,00,000 లీటర్ల నిల్వ సామర్థ్యంతో వాటర్ ట్యాంక్ ఉండేది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించి 10 లక్షల లీటర్ల ట్యాంక్ కొరకు నిర్మాణ పనులు చేపట్టింది. నెలలు గడుస్తున్నా ఇంతవరకు ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టకపోగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు మండిపడుతున్నారు. సరైన సమయానికి పన్నులు వసూలు చేస్తున్న సర్కార్ తమ సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు మున్వర్ బేగ్, సమిష్టి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ఉంటాను. 2019 నుంచి ఉన్నాను, గత 5 సంవత్సరాల నుంచి. ఇక్కడ మనం ట్యాక్స్ కడుతున్నామండి. సంవత్సరానికి 3,000 నెల పర్ ఫ్యామిలీ పర్ ఫ్లాట్ కడుతున్నాము. వీళ్ళు ట్యాక్స్ తీసుకుంటున్నారు. మీరు వారు ఏ డెవలప్మెంట్ చూపిస్తున్నారండి? నాది ఒకటే సూటిగా క్వశ్చన్. మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు? మీరు ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు? మా దగ్గర కట్టించుకుంటున్నారు. మీరు ఏ అభివృద్ధి చేశారు? ఈ ఏరియాలో డ్రైనేజ్ సరిగ్గా లేదు, వాటర్ ప్రాబ్లం ఉంది, తర్వాత స్ట్రీట్ డాగ్స్ ఇష్యూ ఉంది, కరెంట్ లైన్ సరిగ్గా లేదు, ఏ రకంగానూ సరిగ్గా లేదు. మేము ఎక్కడ నల్లమల అడవి దగ్గర ఉంటున్నట్టు ఉందండి మా పరిస్థితి. చుక్క నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు ప్రభుత్వం వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని పద్మశ్రీ హిల్స్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే అధికారులు వాటర్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ శాంక్షన్ చేశారు. 10 లక్షల నీటి ట్యాంక్ కోసం శాంక్షన్ చేశారు. కానీ ఆ ట్యాంకు కట్టడానికి వీళ్ళు కమిషనరు స్థలాన్ని ఇవ్వట్లేదు. రెండోది ఉన్న స్థలాన్ని ఏదైతే స్థలం కేటాయించాలనుకున్నారో అది పట్టణ ప్రగతిలోని పార్కులో ఉంది, చిల్డ్రన్ పార్కులో ఉంది. దాన్ని చేంజ్ చేయమంటే దానికి కొన్ని చట్టరీత్యా అవి అవసరమవుతూ కారణాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అట్లా ఒకరి మీద ఒకరు ఎమ్మెల్యే గారేమో సానుకూలంగా స్పందిస్తున్నారు, కానీ మనకు కావాల్సిన టెక్నికల్గా అంటే క్షేత్రస్థాయిలో జరగాల్సిన పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.